బాగున్నారమ్మా అమ్మ అర్థం నుంచి కలపండి అట్లాగే ఇప్పుడు వాయిస్ మన మంచి కోరుకొని మన గురించి చేసి అందరూ కూడా కొంత రామకృష్ణ గారికి అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రలు వేసి గెలిపిస్తారని ఆదరణ మరీ మరీ కోరుతున్నారు. చెయ్యి మంచిది అంటారు. అది వేస్ట్ గాడికి వేయకండి. అంటే పనికిరా అని వాళ్ళకి ఓటేసి ఆ ఓటుకున్న విలువ తీసుకోకుండా ఇలాంటి గొప్ప మనుషులకి వేస్తే కనుక దానికి విలువ ఉంటుంది, వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. చాలా విలువైంది. చక్కగా వెళ్ళిపోవాలంతే. గారిని గెలిపిస్తామని చెప్తున్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఇంకెన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? మేము మొత్తం ఇక్కడే ఉంటామండి. సార్ కోసం వచ్చేసాం. ఎలక్షన్ అయ్యే వరకు ఈ ఊరే ఉంటాం. మీరు ఎల్లగొట్టినా కూడా వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. వచ్చే నెల ఇది పనిచేస్తుంది. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు.
నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా కనుక మేము ఎప్పుడు ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంటున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. మీరు అందరినీ బాగా చూసుకుంటారు, ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై థ్యాంక్ యూ సార్. గ్యాస్ గుర్తుగా మీ ఓటు, జై బీజేపీ. గ్యాస్ గుర్తుగా మీ ఓటు, మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని. ఎక్కడి నుంచి అందరికీ నమస్కారం. ఇది ప్రచారానికి వచ్చాను, నిన్న వచ్చామండి. డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 days నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు.
సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. ఏమంటే నిన్న కొడవలు చేసామండి, ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం. కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక 17 గ్రామాలు ఉన్నాయండి. ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలందరూ, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ చెప్తున్నారు. పిఠాపురం పట్టణం కూడా పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి. ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకుందాం, ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి అధికారం లేకముందేనండి చాలా వర్గాల ప్రజలకి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు చాలా చేదునిచ్చారు, ఆర్థికంగా సాయం చేశారండి. ఏమీ లేనప్పుడే ఇంత సాయం చేసినప్పుడు, ఇంత తోడునీడగా ఉండినప్పుడు రేపొద్దున ఒక్క పదవి ఇచ్చి చూస్తే ఎంత బాగా చేస్తారా అని చెప్పి మేము ఆశించి ఆయనకి ఉడతా భక్తి సాయంతో ఆయన వెంట మేము నడుస్తున్నాం. మెయిన్ రావడానికి కారణం ఇక్కడ చాలా హామీలు ఇచ్చి అవి జరగలేదు. సో అవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళినాయి. సో మా సైడ్ నుంచి కూడా మేము తీసుకుని వెళ్ళి ఆయన దృష్టిలో పెట్టి ఏదైతే పనులు ఆగిపోయినాయో, ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ ఊరు కానీ ఇది కానీ చాలా బాగుంటుంది అని నేను కళ్యాణ్ గారితో చాలా డిస్కషన్ చేసాం, మాట్లాడడం అయిపోయింది. సో నా సైడ్ నుంచి ఈ ఊరికి ఏం చేయాలో చేస్తాను సార్. ఎక్కువ మాటల కంటే చేసి చూపించడం అనేది బాగుంటుంది. గ్లాస్ గుర్తుకేసి గెలిపించమని ప్రార్థన. ఇంకొకటి ఈ గాజు గ్లాస్ అండి, మిగతా ఏదేదో వాళ్ళ చేతగాక మిగతా సింబల్ అన్నీ పెట్టి, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ అని ఉందో, సో అలాంటి 4-5 పేర్లు పెట్టి డైరెక్ట్గా ఆయన కొట్టలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ చేస్తున్నారు. బట్ మీరు నమ్మద్దు, గాజు గ్లాస్ గుర్తుకే మీ ఓటేయండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, జనసేనని గెలిపించండి, కూటమిని గెలిపించండి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మనం అందరం బాగుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట అన్నాడు, మీకు 25 కేజీల బియ్యం ఇవ్వటానికి రాలేదు, మీ పిల్లలకి మీకు 25 సంవత్సరాల భవిష్యత్తుని ఇవ్వటానికి నేను వచ్చానని చెప్పాను.